హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళాలా, లేదంటే ఫస్ట్లో ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలా కౌన్సిలింగ్ అనే డౌట్ అయితే మీకు ఉంది కదా. అలాగే ఫస్ట్లో ఉన్న వాళ్ళకే సీట్ వస్తుందా, అంటే టాప్లో ఉన్న వాళ్ళకి, లాస్ట్లో ఉన్న వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ లేదా అనే డౌట్ కూడా చాలామందికి ఉంది కదా. ఈ డౌట్ అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఎవరు లెక్క ఎలా ఉందో కూడా మనకి తెలియదు. చాలామంది ఫస్ట్లో ఉన్న మనకి అంటే హైయెస్ట్లో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనో లేదంటే వస్తుందో రాదనో ఇలా చాలామంది అయితే కౌన్సిలింగ్కి వెళ్లకుండా ఉండిపోతారు. లాస్ట్ ఇయర్ కూడా అలానే చాలామంది కౌన్సిలింగ్కి వెళ్లకుండా ఉండిపోయారు. సో వాళ్ళు అలా వెళ్ళకపోవడం వలన వారి తర్వాత ఉన్న వారికి అవకాశం అయితే వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్లో ఉన్న లాస్ట్లో ఉన్న కౌన్సిలింగ్కి అయితే వెళ్ళండి. మరి ఫస్ట్లో అంటే టాప్లో ఉన్న వాళ్ళకి అంటే మనకి వెయిటింగ్ లిస్ట్లో టాప్ అంటే మనకి సీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, 1 నుంచి 900+ వరకు. అలాగా టాప్లో ఉన్న వాళ్ళకి అంటే సీరియల్ నెంబరు 1 ఇచ్చిన వాళ్ళకి, 2 ఇచ్చిన వాళ్ళకి ఇలా వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుందా, మరి 900లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం లేదా అనే డౌట్ అయితే మీకు ఉంది కదా. ఫ్రెండ్స్, అలా ఏం లేదండి. మనకి అక్కడ జనరల్ కేటగిరీలో అంటే ఓపెన్ కేటగిరీ అని ఉంది కదా, ఓపెన్ కేటగిరీలో కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి కదా, అవి ఫిల్ చేసిన తర్వాత క్యాస్ట్ వైజ్గా కొన్ని మనకి ఉన్న సీట్స్ ఫిల్ చేస్తారు. అంటే మనకి లాస్ట్లో కూడా క్యాస్ట్ వైజ్గా చాలా సీట్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఇలా బీసీ అందరినీ కూడా సెలెక్ట్ చేశారు. కాబట్టి మీరు ఫస్ట్లో ఉన్న లాస్ట్లో ఉన్నా కూడా మీకు ఓపెన్ కేటగిరీలో కొన్ని సీట్స్ ఇస్తారు. అలాగే క్యాస్ట్ వైజ్గా కొన్ని ఉన్నాయి, అవి ఇస్తారు. కాబట్టి లాస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంది, లేదని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు 900లో ఉన్నవాళ్ళు, 800లో ఉన్నవాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళని సెలెక్ట్ చేశారు. కాబట్టి ఎస్సీ క్యాస్ట్లో మిగిలిన, ఎస్టీ క్యాస్ట్లో మిగిలిన వాళ్ళకే ఇస్తారు. కాబట్టి ఆ 800+లో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సీట్ రావడానికి. ఎందుకంటే వాళ్ళ సీట్స్ వాళ్ళకే ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు కదా. అంటే 500లో బీసీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ఎస్సీ సీట్స్, ఎస్టీ సీట్స్ వాళ్ళకి ఇవ్వరు కదా, లాస్ట్లో ఉన్న వాళ్ళే సెలెక్ట్ చేస్తారు కదా. సో మరి మనకి క్యాస్ట్ వైజ్గా ఉన్న సీట్స్ క్యాస్ట్ వైజ్గా ఉన్న వాళ్ళే ఇస్తారు. కాబట్టి మేము ఫస్ట్లో లేము, లాస్ట్లో ఉన్నామనే రీజన్తో అయితే మీరు వెళ్లకుండా ఉండవద్దు కౌన్సిలింగ్కి. అందరూ కూడా కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వండి. రేపు మనకి అక్కడ ఉన్న సీట్స్ బట్టి మనకన్నా టాప్లో ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు ఒక ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు, నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మనకి 580 కట్ ఆఫ్ అనుకోండి థర్డ్ పేజ్ తర్వాత. మరి ఇప్పుడు ఆ 580 ఉన్నవాళ్ళు ఎవరైనా, ఇంకా మిగిలిన వాళ్ళు రాకపోయినా, 579లో ఉన్నవాళ్ళు ఎవరైనా రాకపోయినా 578లో ఉన్న వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు వస్తారో రారో అనే పక్కన పెడితే మీరైతే కౌన్సిలింగ్కి అయితే వెళ్ళండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఫస్ట్లో ఉన్న వాళ్ళకే వస్తుంది, లాస్ట్లో ఉన్న వాళ్ళకి రాదనే అపోహ మాత్రం వదిలేయండి. కౌన్సిలింగ్ అయితే రేపే కాబట్టి ఇంకా ఎవరైనా వెళ్ళని వారు ఉంటే మనకి ఈరోజు నైట్కి అయితే వెళ్ళేటట్లు ప్లాన్ అయితే చేసుకోండి. అంటే నైట్ బయలుదేరి మార్నింగ్ అయినా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.